అందరికీ నమస్కారం. రక్తశిథుల గురించి తెలుసుకుందాము. అయితే రక్తశిథులు అనేటువంటివి పాప పరిహారాలకా, పాప కర్మల ఫలితాలకా అన్నది ఒక సందేహాస్పదం. పాప కర్మలు అంటే వ్యక్తిగతంగాను, సమాజపరంగా మనం చేసిన గత జన్మల పాప ఫలితాలు ఈ జన్మలో ఫలింపజేసేటువంటి అవకాశాలు రక్తశిథులు కలిగిస్తాయి. ఈ తిథుల్లో ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఎంతగానో. అంతేకాక ఈ జన్మలో దుష్కర్మలను క్రూర కర్మలుగా ప్రేరణ కలిగించును కూడాను. అంటే ఈ పాపనాశనమును, విధ్వంస చర్యలు, బంధనము, రోదనము, అవకాశములు కలిగించును. కానీ ఏంటంటే ఇలా జరగకుండా ఉండాలంటే ఒకటి వ్యక్తి హ్మ్. గతంగా ధ్యానాదులను ఆచరించవలెను. ఆత్మ పరిశీలన చేసుకోవలెను. నిస్వార్థపూరిత జీవనానికి నాంది పలకాలి.